నిషేధించబడిన రాయిని మూలకు తలరాయిగా మార్చగలే దేవుడు నీ జీవితంలోనూ దేవుని యొక్క అద్భుత కార్యాలను జరిగించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీవు మర్చిపోయినా, నువ్వు దేవుని విడిచిపెట్టినా, దేవుణ్ణి ఒకవేళ నా జీవితంలో నాకు ఏం చేయలేదని ఒకవేళ నువ్వు అనుకున్నా గానీ, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాడు. నీకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడు గూడక నీ పక్షంగానే ఉంచాడు ప్రియులారా. గమనించాలి. యోసేపు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తే గనక నిజంగా తన అన్నదమ్ముల చేత అతడు తిరస్కరించబడి ఐగుప్తు పట్టణానికి అమ్మివేయబడతాడు. అమ్మివేయబడిన తర్వాత అక్కడ ఒక ఇంట్లో ఆ వ్యక్తిని దాసిగా పెట్టినప్పుడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆమె చేత అతడు అంటే తప్పు చేయడానికి ప్రేరేపించబడినప్పుడు అక్కడ తప్పు చేయకుండా పారిపోతాడు. పారిపోయినప్పుడు అక్కడున్న వారు తప్పు చేశారేమో అని చెప్పి అతన్ని జైల్లో పెట్టిస్తారు. జైల్లో పెట్టినప్పుడు గూడక అక్కడ ఇద్దరు అతనితో పాటు ఆ యొక్క ప్రాంతంలో గూడక జైల్లో పెట్టబడిటారు. వారి గూడక దర్శనాలు, వారికి ఉన్నటువంటి కలలు, ఆ యొక్క భావాన్ని తెలిపి వారు గూడా చెప్పినప్పుడు వారు గూడా అతను జ్ఞాపకం చేసుకోరు. ఇంచుమించుగా చాలా సంవత్సరాలు అలా తన యొక్క జీవితం అంతా గూడా అయిపోయింది అనేటువంటి స్థితిలో దేవుడు తనకు ఏదైతే చేశాడో, ఏ యొక్క దర్శనాన్ని చూపించాడో, ఏ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలనుకుంటున్నాడో, ఆ విధంగా తనను తీసుకొస్తాడు పిల్లారా. నిజంగా ఐగుప్తు దేశం అంతట్లో గూడక ఫరో రాజైతే, ఫరో కింద ఒక సైన్యాధికారిగా, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ప్రధానిగా అతన్ని నియమించడం జరుగుతుంది. దేవుడు మూలకు తలరాయిగా మార్చాడు. మరి నీవు గూడక దేవుని యొక్క చేతిలో ఉంటే, దేవుడు తగిన సమయములో, తగిన కాలంలో, తగిన టైంలో నిన్ను గూడక హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఫలభరితంగా, ఆనందభరితంగా, ఉత్తేజభరితంగా, అనేకులకు భరితంగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి రీతిలో నడిపించబడాలంటే నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్తాన్ని గూడక పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళు. దేవుడు అద్భుతం నీ జీవితంలో జరిగిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్.